అడవిలో ఒక అందమైన సూర్యోదయం. జలపాతం చాలా వేగంగా ప్రవహిస్తుంది. అప్పుడే జింక, జిరాఫీ ఇంకా మోంటూ కోతి నీళ్లు తాగడానికి జలపాతం దగ్గరకు వచ్చాయి. ఈ రోజు నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కదా. అవును, చాలా చల్లగా ఉన్నాయి. వాహ్, చాలా మజా వచ్చింది. అంతలోనే జలపాత నీటితో పాటు ఏదో వస్తువు కిందకొచ్చింది. అరే, ఏదో కిందకొస్తున్నట్లుగా ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. ఆ వస్తువు ముందుకు వెళుతుంది. ఆ మూడు కూడా దానితో పాటు వెళుతున్నాయి. చాలాసేపు ప్రవహించిన తరువాత, ప్రవాహం తగ్గిన తరువాత ఆ వస్తువు ఒడ్డుకు చేరుకుంది. ఆ మూడు దాని దగ్గరకు వెళ్ళి ఏం చూశారంటే, అరే, అతనొక మనిషి. ఇతనొక వేటగాడు కూడా అయ్యుండొచ్చు. అవును, కానీ నాకెందుకో ఇతడు చనిపోయాడనిపిస్తుంది. ఇంతలోనే అనుకోకుండా తను కళ్ళు తెరిచాడు. అరే, పారిపోండి పారిపోండి, ఇతను బ్రతికే ఉన్నాడు, మనల్ని చంపేస్తాడు. అలా అంటూ ఆ మూడు అక్కడి నుండి పారిపోయాయి. ఆ కుర్రాడు లేచి అటూ ఇటూ చూడ్డం మొదలుపెట్టాడు. ఇది ఏ ప్రదేశం? నేనెక్కడున్నాను? తను గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించాడు, కాని తనకి ఏం గుర్తుకు రాలేదు. అతను తన మెడలో ఉన్న లాకెట్ని చూశాడు. టింటిన్. బహుశా నా పేరు టింటిన్ అనుకుంటా. కానీ నేను అడవిలో ఏం చేస్తున్నాను? అప్పుడే అతనికి ఒక సింహం గర్జన వినిపించింది. అయ్యో దేవుడా, సింహం వచ్చేసింది. సింహానికి భయపడి తను చాలా వేగంగా పరిగెత్తాడు. చాలాసేపటి వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. కాని ఒకచోట తన కాళ్ల కింద ఒక రాయి పడింది. ఆ! రాయికి గుద్దుకుని తను పైనుండి కింద లోయలోకి పడిపోయాడు. అదే లోయలో ఒక గూడు ఉంది. అందులో ఒక గుడ్డు ఉంది. దొర్లుతూ దొర్లుతూ టింటిన్ ఆ గూడుపై నుండి కిందకు వెళ్ళాడు. కింద పడకుండా ఉండడానికి తను చేతికి ఏది దొరికితే దాన్ని పట్టుకున్నాడు. అప్పుడే తను 2 చేతులతో ఒక గుడ్డును పట్టుకున్నాడు. కాని అతను గుడ్డుతో పాటు లోయలో నుండి కింద నేలపైన వచ్చి పడ్డాడు. ఆ! ఆ దేవుడి దయ వల్ల నాకెలాంటి గాయం అవ్వలేదు. ఇంతకీ నా చేతిలో ఏముందిది? నేనైతే దీన్ని ఒక రాయి అని పట్టుకున్నాను కదా. టింటిన్ తన చేతిలో ఒక గుడ్డు ఉంది అని గమనించాడు. బహుశా దీన్ని గుడ్డు అంటారేమో. అవును, దీన్ని గుడ్డు అంటారు. అరే, ఎవరక్కడా? పొద్దు పొద్దునే ఎందుకంత గోల చేస్తున్నావు? ఒక కుందేలు నిద్ర లేచింది. కళ్ళు తెరవగానే తనకి టింటిన్ కనపడగానే తనకి దిమ్మ తిరిగిపోయింది. ఓరి దేవుడా, వేటగాడు వేటగాడు వచ్చాడు, పరిగెత్తండి! తన అరుపులు విని చెట్ల మధ్యలో నుండి ఏనుగు, నక్క ఇంకా జిరాఫీ తన దగ్గరకు వచ్చాయి. ఎక్కడున్నాడు వేటగాడు? అదిగో అక్కడున్నాడు. అయ్యో, నేనేం వేటగాడిని కాదు. 3 ఒకేసారి అరిచాయి. ఇంకా అక్కడి నుండి వేగంగా పారిపోయాయి. అలాగే కుందేలు దాని ఇంట్లోకి వెళ్లి దాక్కుంది. ఈ జంతువులు నన్ను ఎందుకని వేటగాడు అనుకుంటున్నారు? ఇంతలోనే ఆ గుడ్డు కదలడం మొదలుపెట్టింది. ఇది పగిలిపోకన ముందే నేను దీన్ని వెంటనే దాని గూడులో పెట్టేయాలి. కాని నేను అంత పైకి ఎలా ఎక్కగలను? కుందేలు దాని ఇంట్లో దాక్కుని ఉండే అంతా చూస్తూ ఉంది. ఒకవేళ ఇతను వేటగాడైతే ఇతని దగ్గర ఆయుధాలు ఎందుకు లేవు? అప్పుడే గుడ్డు మళ్లీ కదిలింది. ఒక్కసారిగా పగిలిపోయింది. దాని లోపల ఒక చిన్న కొంగ పిల్ల పడుకుని ఉంది. వావ్, చాలా అందంగా ఉంది. కొంగపిల్ల తన చిట్టి చిట్టి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా తనకి టింటిన్ కనిపించాడు. ఇద్దరి చూపులు కలిశాయి. కొంగపిల్ల టింటిన్ కాళ్ల దగ్గరకొచ్చి నిలబడింది. నేను నాన్న? టింటిన్ తన అమాయకంగా ఉన్న మొహాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. అవునవును, నేనే నీకు నాన్నని. అలా అంటూ తను కొంగపిల్లని హత్తుకున్నాడు. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. నువ్వు ఏ పక్షివనేది నాకు అస్సలు తెలియదు. కానీ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు కాబట్టి నీకు చింకు అనే పేరు బాగుంటుంది, సరేనా?
ఈ పేరు నీకు నచ్చుతుందని నాకు తెలుసు. సరే, ఇప్పుడు నీకు తినడానికి ఆహారాన్ని వెతుకుదాము. అలా అంటూ టింటిన్ తనని చేతుల్లో పట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇంకా కుందేలు కూడా వాళ్ళ వెంట వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళిన తరువాత తనకి ఒక యాపిల్ చెట్టు కనిపించింది. టింటిన్ ఒక రాయి తీసుకుని యాపిల్ని గురిపెట్టాడు. ఒక్కసారి కొట్టగానే యాపిల్ కింద పడిపోయింది. తను యాపిల్ని తీసుకుని చింకు కొంగ నోటి దగ్గర పెట్టాడు. ఇదిగో చింకు, దీన్ని నువ్వు తిను. చింకు ఆ యాపిల్ వాసన చూసి నేల వైపు చూసింది. నువ్వు ఎందుకని ఇది తినడం లేదు? ఇంతలోనే టింటిన్ కాళ్ళని ఒక పురుగు కుట్టింది. ఆ టింటిన్ తన కాళ్ళకి ఉన్న పురుగుని తీశాడు. ఇంతలోనే చింకు ఆ పురుగుని నోటితో పట్టుకుని తినేసింది. అరే, నువ్వు పురుగులను తింటావా? అది చూసి టింటిన్ మొహం మీద చిరునవ్వు వచ్చింది. బహుశా ఈ ప్రదేశంలో ఇంకా పురుగులుంటాయేమో. టింటిన్ ఒక కర్ర తీసుకుని నేల మీద తవ్వి అక్కడ ఉన్న మట్టిని పక్కకి తీశాడు. అప్పుడు నేల మీద చాలా పురుగులు కనిపించాయి. చింకు కొంగ ఆ పురుగుల్ని తినడం మొదలుపెట్టింది. టింటిన్ తనని అలా తింటూ ఉండగా చూసి చాలా సంతోషించాడు. అలాగే కుందేలు కూడా తన ముందుకు వచ్చింది. అరే, నువ్వు బహుశా ఒక కుందేలివి కదా? అవును, నా పేరు ర్యాబిట్. నువ్వు నన్ను వేటగాడినని అనుకోవట్లేదా? ముందు అనుకున్నాను, కానీ నువ్వు ఈ కొంగ పిల్లని చూసుకునే విధానం చూస్తుంటే నాకు నువ్వు వేటగాడిలా అనిపించడం లేదు. కృతజ్ఞతలు. ఎవరో ఒకరు ఉన్నారు నన్ను చూసి పారిపోకుండా ఉండడానికి. నిన్ను ఒక విషయం అడగనా? ఒకవేళ నువ్వు వేటగాడివి కాకపోతే ఇక్కడేం చేస్తున్నావు? నాకు కూడా ఏమీ గుర్తులేదు. చెప్పాలంటే నా పేరేముందో కూడా నాకు తెలియదు. కానీ ఈ లాకెట్ పైన టింటిన్ అని రాసింది. బహుశా ఇదే నా పేరని నాకు అనిపించింది. పోనీలే, ఏం కాదు. ఇది ఆహారం తిన్నది కదా, బహుశా దీనికి దాహం వేస్తున్నట్టుంది. సరే పద, నేను నీకు చెరువుకి వెళ్లే దారి చూపిస్తాను. టింటిన్ చింకు కొంగను తీసుకుని ర్యాబిట్ వెనక బయలుదేరి వెళ్ళాడు. చెరువు దగ్గరకు చేరుకుని ఇద్దరూ నీళ్లు తాగారు. నీకు చాలా చాలా ధన్యవాదాలు ర్యాబిట్. ఇంతలోనే అక్కడ చెరువులో నీళ్లు తాగుతున్న ఒక జింక గట్టిగా అరిచింది. అరే పారిపోండి, వేటగాడు వస్తున్నాడు, వేటగాడు! అలా అంటూ తను అక్కడి నుండి పారిపోయింది. ఈ జంతువులు బహుశా నన్ను ఇంకెన్ని రోజులు వేటగాడనుకుంటారు. అనుకుంటే అనుకోని, ప్రస్తుతానికి నువ్వెవరనేది నీకు కూడా తెలీదు. టింటిన్ ఇంకా ర్యాబిట్ ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంకా ర్యాబిట్ ఎక్కువగా టింటిన్ ఇంకా చింకుతోనే ఉండేది. చింకు టింటిన్నే తన తండ్రి అనుకుంటూ ఉండేది. అందుకే తనతో చాలా సంతోషంగా ఉండేది. ఈ ముగ్గురు కలిసే ఉండేవాళ్లు, కలిసే తినేవాళ్లు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంకా ఇప్పుడు టింటిన్ చాలా పెద్దవాడైపోయాడు. ఒకరోజు ఆ ముగ్గురు కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే ఆకాశంలో కొంగ గుంపు ఒకటి ఎగురుకుంటూ వెళ్లడం కనిపించింది. అరే నాన్న, అటు చూడండి. వీళ్ళందరూ నీలాగే ఉన్నారు. ఇంకా వీళ్ళు ఎగరగలరు. ఇంకా దీని అర్థం నువ్వు కూడా ఎగరడం నేర్చుకోవాలి. ర్యాబిట్, వీళ్ళందరూ ఎక్కడుంటారో నీకు తెలుసా? అవును, అది నాకు తెలుసు, కానీ చింకుని వాళ్ళతో పంపించడం మంచిది కాదని నా ఉద్దేశం. నాన్న, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకోవడం లేదు. కానీ నువ్వు ఎగరాలనుకుంటున్నావు కదా. అప్పుడు చింకు ఆకాశం వైపు చూసి ఏమీ మాట్లాడలేదు. ఏం పర్వాలేదు, నేను నీకు ఎగరడం నేర్పిస్తాను. అలా అని టింటిన్ చింకుని తన భుజం మీద పెట్టుకున్నాడు. నేను పరిగెత్తడం మొదలుపెట్టిన వెంటనే అప్పుడు నీ రెక్కల్ని వేగంగా ఆడించు. ఆ మాట విని చింకు సరే అంటూ తలూపింది. ఇంకా టింటిన్ పరిగెత్తటం మొదలుపెట్టాడు. ర్యాబిట్ కూడా తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నాన్న, గాలి చాలా వేగంగా తగులుతుంది. నీ రెక్కల్ని ఆడించు. చింకు తన రెక్కల్ని ఆడించడం మొదలుపెట్టింది. కాసేపటికి తను గాల్లో ఎగురుతుంది. అరే వా నాన్న, నాకెగరడం వచ్చేసింది. ఇంకా చింకు గాలితో మాట్లాడడం మొదలుపెట్టింది. తనని అలా ఎగురుతూ ఉండగా చూసి టింటిన్కి చాలా ఆనందం కలిగింది. కాని ఇంతలోనే అరే వా, ఒక కొంగ
అది కూడా ఫ్రెష్గా ఉంది. ఒక గద్ద కళ్ళు తన మీద పడ్డాయి. చింకు నువ్వు జాగ్రత్త. ఆ నాన్న గద్ద చింకు వెంట పడింది. చింకు తన నుండి తప్పించుకోవడానికి వేగంగా ఎగరడానికి ప్రయత్నిస్తుంది. ఆ గద్ద చాలా వేగంగా ఎగురుతుంది. చింకు రాబందు నుంచి తప్పించుకోలేదేమో. అలా అని టింటిన్ ఒక రాయిని తీసుకున్నాడు. తను చింకుని పట్టుకోబోతోంది. అప్పుడే టింటిన్ ఆ గద్ద పైన గురిపెట్టాడు. గద్ద చింకుని పట్టుకోబోతూ ఉండగా తనకి ఆ రాయి తగిలింది. అప్పుడు తను దూరంగా వెళ్లి పడింది. నాన్న చింకు మళ్లీ కిందకొచ్చింది. టింటిన్ తనని గట్టిగా హత్తుకున్నాడు. ఒకవేళ నువ్వు నీ వాళ్ళతో ఉండుంటే ఆ గద్ద నీ మీద ఎప్పటికీ దాడి చేయదు. లేదు నాన్న, నేను మిమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళను. టింటిన్ ఎవరు? తను ఆ అడవికి ఎలా వచ్చాడు? తను చింకు కొంగ తల్లిదండ్రిని వెతుకుతాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం దీని 2వ భాగం తప్పకుండా చూడండి.